దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇశ్రాయేలులోను ఉన్న 10 గోత్రాలు, యూదా రాజ్యంలో ఉన్న 2 గోత్రాల ప్రజలకు ఈ విషయాలను తెలియచేస్తున్నాడు. తన ప్రజలైన వారికి దేవుడు అనుగ్రహించే క్షేమాన్ని ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు. ఇది గడిచిపోయిన కాలంలో జరిగిన విషయమై అయి ఉండవచ్చు. అంటే దేవుని ప్రజలు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన విషయం, భవిష్యత్తు వాక్కులను గురించి భూతకాల క్రియ రూపంలో రాసిందై ఇది ఉండవచ్చు. ఎందుకనంటే దేవుడు తన ప్రజలను ఎంతో క్షేమముగా నడిపించి శాశ్వతమైన ప్రేమ వారి పట్ల చూపించాడని మనము చదివాము. ఎందుకు వారి పట్ల శాశ్వతమైన ప్రేమ చూపించాడు అనంటే, దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు, ఇదిగో నేను సంతానాన్ని కనానును అనుగ్రహిస్తాను, నీ సంతానానికి నేను కనానుని ఇస్తాను అని చెప్పిన ఆ మాట నెరవేర్చడం కోసం దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసత్వ బ్రతుకును బ్రతికేరు వాళ్ళు. అదంతా అయిన తర్వాత 40 సంవత్సరాలు వారిని అరణ్య మార్గం గుండా నడిపించి కనానును వారికి స్వాచ్ఛంగా ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, వారి పట్ల నేను శాశ్వతమైన ప్రేమను చూపించాను, ఇప్పుడు కూడా అదే ప్రేమను చూపిస్తున్నాను అని చెప్తున్నాడు. దేవుని యొక్క అపారమైన ప్రేమ మనం వర్ణించలేనిది. ఇశ్రాయేలు ఒక కన్యకగా ఆయన భావించి, నీకు నేను క్షేమస్థితిని మళ్ళీ ఇస్తాను, నువ్వు మళ్ళీ క్షేమస్థితిని పొందుతావు. ఈరోజు నీ స్థితి బాగోలేనట్లుగా అనిపించినా, నీవు శత్రువుల చేతిలో చిక్కడిపోయిన పరిస్థితి నీకున్నా, నేను మరలా పూర్వపు స్థితిని తీసుకొస్తాను అని చెప్తున్నాడు. 70 సంవత్సరాలు మరలా బబులోనుకు వీళ్ళు చెరగా వెళ్ళిపోబోతున్నారు. 70 సంవత్సరాలు ముగించుకొని తిరిగి వస్తారట. వాస్తవానికి శత్రువుల చేతులోనికి వెళ్ళిపోతే బయటకు రావడం అసాధ్యం. కానీ ప్రభు చెప్తున్నారు, వారిని మరలా నేను విడిపిస్తాను అని. ఆ విడిపించే పర్యాయమే కొన్ని విషయాలు చెబుతూ సమరయ గురించి, ఎఫ్రాయిము గురించి అనే పేర్లు మనం చూస్తాం. 6, 9, 18, 20 వచనాల్లో ఈ పేర్లు మనకు కనపడతాయి. ఇది ఉత్తర దశగా ఉన్న 10 గోత్రాల సంగతి. ఉత్తర రాజ్యం ముఖ్య పట్టణం ఏంటంటే సమరయ పట్టణం. క్రీస్తు పూర్వం 721లో శత్రువులు దీన్ని హీన స్థితికి తీసుకొచ్చేశారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇశ్రాయేలు ప్రజలు దేవుని తిరిగి ఆశ్రయించి సమరయను వశపరుచుకోలేకపోయారట. అంటే దేవుని యొక్క మాట నెరవేర్చబడటం కొరకు సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంది. వారు అలాగున్న శత్రువుల చేతిలో మగ్గిపోయిన సందర్భం కనపడుతుంది. ఇంతకాలం ఉన్న దేవుడు వారి గురించి చెప్తున్నాడు, నేను మిమ్మలను తిరిగి తీసుకువస్తాను అని. అయితే వారు ఏం చేయాలి? వారు దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. ప్రస్తుతం ఇశ్రాయేలు సమరయ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఒక జాతిగా అది అపనమ్మకంతో ఉంటూ తమ అభిషక్తుణ్ణి, ప్రభువు అయిన యేసుక్రీస్తుని నిరాకరిస్తూ ఉంది. ఈ భవిష్యత్తు వాక్కులు గతంలో సంపూర్ణంగా నెరవేరలేదు కాబట్టి ఈ రాబోయే దినాల్లో ఇదంతా కూడా నెరవేర్పులోనికి రాబోతుంది.
దేవుణ్ణి నమ్మక ఆయన యందు అపనమ్మకపు బ్రతుకును బ్రతికిన కారణాన్ని బట్టి ప్రభు వారిని విడిపిస్తారు అనేటువంటి పరిపూర్ణతను వారు అంగీకరించలేదు కాబట్టి వారు ఇంకా ఇశ్రాయేలు సమక్షంలోనే ఉన్నారు. ఈ సమరయ ప్రాంతం అంతా కూడా. సమరయ ప్రాంతం కొండ ప్రాంతాల్లో ఉంది. అక్కడ ద్రాక్ష తోటలు నాటుతానని, అక్కడ వారు ఫలాలను అనుభవిస్తారని, నేను వాటి పట్ల శ్రద్ధ చూపిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఉత్తర రాజ్యాలన్నీ కూడా యోధా నుండి విడిపోయిన తర్వాత యెరూషలేము వారికి ఆరాధన స్థలంగా మారిపోయింది. అక్కడ వారి పరిస్థితి మారబోతుంది. అనగా దేవుని సన్నిధికి వాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో వారి యొక్క పశ్చాత్తాపాన్ని కనబరిచి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకొని ఆయనలో సాగటానికి వారు ఇష్టపడితే వారి పట్ల దేవుడు కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే అన్నాడు, దేవుని దగ్గరకు వెళ్దాం అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారట. అంటే వారు దీన స్థితికి వచ్చేంత వరకు కూడా దేవుని దగ్గరికి వెళదామనే మనసు లేదు. కొద్దిమంది స్వభావాలు మూర్ఖంగాను కఠినంగాను ఉంటాయి. వారు దేవుని దగ్గరికి రావటానికి ఎన్నో అడ్లు ఆటంకాలు పెట్టుకుంటారు. వీళ్ళు కూడా మూర్ఖత్వాన్ని వెళ్ళగొక్కుతున్నారు. పరిస్థితులంతా విషమించిపోయి చేజారిపోయే వరకు దేవుడు గుర్తులేని స్థితిని వారు కలిగి ఉన్నారు. మరి నువ్వెప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నావు? కొంతమంది ప్రార్థన ఎప్పుడు చేస్తారంటే, ఇక వారి జీవితంలో ఇక తీరని బాధ వేదన కలిగితే ఇక బయటికి నేను రాలేను అని అనుకుంటే ఆ సందర్భంలో వాళ్ళు ప్రార్థన చేస్తారు తప్ప మామూలుగా ప్రార్థన చేయరు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అందరూ దేవుని సన్నిధికి రండి, ప్రార్థన చేయండి, అప్పుడు అందరూ తిరిగి వస్తారని చెప్తున్నాడు. అంటే శత్రువుల చేతిలోనికి వెళ్ళిపోయినా ఈ ప్రజలందరూ తిరిగి రావాలి అని అంటే వారు ప్రార్థన చేయాలని చెప్తున్నారు. నీ జీవితం నాశనం అయిపోయిన పరిస్థితి, శత్రువు చేతిలో చిక్కడిపోయిన పరిస్థితి, ఇక తిరిగి నా బ్రతుకు బాగుపడదు అనుకునే పరిస్థితి కనుక ఉంటే బాగుపడాలంటే తప్పకుండా నీవు ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. లేదు నా జీవితం ఎలా పోయినా పర్లేదులే, నేను ప్రార్థన చేయాల్సిన పని నాకెందుకు అని కనుక నువ్వు భావిస్తే నువ్వు చెయ్యని ప్రార్థనను బట్టి దేవుడు కార్యము జరిగించడట. అందుకని వెళుతూ చెప్తున్నాడు, నా దగ్గరికి రండి, ప్రార్థన చేయండి, అప్పుడు అందరూ తిరిగి వస్తారు. అంటే చల్లా చెదిరైపోయినటువంటి వారు, దూరం అయిపోయిన వారు, శత్రువుల చేతుల్లో చిక్కడిపోయిన వారు, ఇక మా పరిస్థితి బాగోలేదు అని అనుకున్న వారందరూ కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. నీ బతుకు బాగుపడుతుందనంటే ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించలేవు? నీకు క్షేమం కలుగుతుందనంటే ఆ పని చేయడానికి ఎందుకు వెనకాడతావు? కొంతమందికి ఏదైనా ఇస్తానంటే కాశీ కూడా వెళ్తారు. ఎందుకంటే ఇస్తారు కదా ఆ ఆశతో. కొన్ని మీటింగ్లు నేను గమనిస్తాను, ఆ రోజు మీటింగ్ అంతా ఉంటే 200, 300 ఇస్తారు. కానీ 400 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చేస్తారు వాళ్ళు ప్రయాణం చేసి. ఇక్కడ ఇచ్చేది ఎంత? 300. కానీ వాళ్ళు ఖర్చు ఎంత? 400. కానీ వాళ్ళకి అది గుర్తుండదు. అక్కడ 300 ఇస్తారు కదా, 200 ఇస్తారు కదా అనుకుంటారు. నేను గమనించినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. వీళ్ళు ఏం ఆలోచన చేసి వస్తున్నారు? కొంతమంది ఎలాగుంటారు, 300 మీటింగ్ ఇస్తారంటే 200 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా వస్తారు. ఎందుకంటే పర్లేదు, ఒక 100 రూపాయలు మిగిలింది, మధ్యాహ్నం భోజనం దొరికింది అనుకుంటారు. 100 రూపాయల కోసం రోజంతా ఒక దగ్గర ఉండాలా? వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి?
అంటే ఏదో కొంచెం మిగిలిందిలే అని అనుకోవటానికి. కొంతమంది మిగలకపోయినా తగిలినా వచ్చేస్తారు. కొంతమంది మిగులుతుందని ఆశపడొస్తారు. అంటే వారు అంత దూరం నుంచి రావడానికి గల కారణం ఏదో ఉపకారం లభిస్తుంది నాకు అని ఒక రోజంతా వాళ్ళు సమయాన్ని వెచ్చిస్తే నీ జీవితంలో క్షేమము కలుగుతుందని, మేలుకరమైన స్థితి నువ్వు పొందుకుంటావని ప్రభు చెప్తుంటే ప్రార్థన చేయడానికి ఎందుకు వెనకాడుతున్నావు? ఎందుకు నిర్లక్ష్యపు వైఖరిని కలిగి ఉన్నావు? వారి గురించి ఏం చెప్తుందంటే వారు ఏడుస్తూ వస్తారట. చెదిరిపోయినా వీళ్ళందరూ ఏడుస్తూ వస్తారు. పశ్చాత్తాపానికి, దేవుని వైపు తిరగడానికి అది సంకేతమై ఉంది. వారు పోగొట్టుకున్నారని, దేవునికి దూరం అయిపోయారని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడుకున్న ఏడుపు అది. ఆ తర్వాత 10 నుంచి 14 వచనాలు చూస్తే వారు విమోచించబడినటువంటి వారుగా స్వస్థలానికి చేరేరని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనబడుతుంది. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి చిన్న కుమారుడు పూర్తిగా నాశనం అయిపోయాడు. చెడ్డ మార్గాల్లో తిరిగాడు, వేషలతో బ్రతికాడు, తనకి ఇష్టం వచ్చినట్లు తాగాడు, తనకి ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడిపాడు. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు తినడానికి తిండి లేనప్పుడు పందులు మేపే వారి దగ్గరికి వెళ్ళి పందులు మేపడానికి ఇష్టపడినప్పుడు ఆకలికి తట్టుకోలేక పందులు పట్టు తింటుంటే అప్పుడు బుద్ధి వచ్చింది ఆడికి. అయ్యో, నా తండ్రి ఇంట అనేక మందికి సమృద్ధైన భోజనం దొరుకుతుంటే నేను ఇంత దౌర్భాగ్యంగా పందులు తినే పొట్టు కోసం ఆశపడ్డాను అని బాధపడి వాడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు నా బిడ్డలు వస్తారా, పశ్చాత్తాపడతాడా, మార్పు నొందుతాడా అని ఎదురు చూశాడా తండ్రి. దూరం నుంచి చూసినప్పుడు తన తండ్రికి తెలుసు తన కుమారుడే అని. వెళ్ళినప్పుడు చాలా హంగామాగా ఆర్భాటంతో చాలా ధనాన్ని, స్నేహితులను పట్టుకుని వెళ్ళాడు. కానీ ఒంటరిగా దిక్కుమాలోళ్ళగా వస్తున్నాడు. సరైన వస్త్రాలు లేవు అతని దగ్గర, సరైనటువంటి రూపం కూడా కనపడతలేదు. ఆయన తన తండ్రి గుర్తు పెట్టాడు, కుమారుని పొమ్మనలేదు, హక్కున చేర్చుకున్నాడు, గౌరవం ఇచ్చాడు. ఒక తండ్రి యొక్క ఉద్దేశాన్ని పరమ తండ్రి తెలియచేస్తున్న విధానం అది. మీరు గనక పశ్చాత్తాపడి నా దగ్గరికి వస్తానంటే తప్పకుండా నేను మిమ్మల్ని హక్కును చేర్చుకుంటాను అంటూ అని ఏమంటారంటే అందరూ తృప్తి పడతారు. తిరిగి నా దగ్గరికి వచ్చారు గనక మిమ్మల్ని తృప్తిపరుస్తాను. ఈ 10 గోత్రాలు ఇశ్రాయేలీలైతే, 2 గోత్రాలు యోధా జనాంగం అయితే వీళ్ళు శత్రు చేతుల్లోకి వెళ్ళిపోతే వాళ్ళు తిరిగి వస్తేనట వాళ్ళు అందరూ తృప్తి పొందే కార్యాలను దేవుడు జరిగిస్తానంటున్నాడు. మరి నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వస్తే తృప్తి కలిగిన జీవితాన్ని ప్రభు నీకివ్వడా? ఇశ్రాయేలు పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా ఉండడా? వారి పట్ల కార్యం చేస్తున్న దేవుడు నీ పట్ల కార్యం చేయడా? ఇక్కడ అంటారు, ఎఫ్రాయిము గురించి దేవుడట కనికరం చూపుతున్నాడట. ఎఫ్రాయిము గురించి ఎందుకు ఎఫ్రాయిము గురించి దేవుడు కనికరం చూపించాలి? ఎఫ్రాయిము మొత్తం నాశనం అయిపోయిందని మీ నాన్నమైనటువంటి రాహేలు ఏడుస్తుంది అని చెప్తున్నాడు. బెన్యమీనుకు తల్లి రాహేలు, రాహేలుకి 2 కుమారులు, యోసేపు, బెన్యమీను. ఈ యోసేపుకి 2 కొడుకులు, ఒకడు మనష్షే, రెండోవాడు ఎఫ్రాయిము. ఈ ఎఫ్రాయిము గురించి రాహేలు బాధపడుతుందట. ఎందుకు బాధపడుతుంది అంటే ఎఫ్రాయిము ప్రాంతం అంతా కూడా దేవునికి దూరం అయిపోయి
దేవునికి బాధ కలిగిస్తుంది గనక, ఇదిగో మీ నాన్నమ్మ బాధపడుతున్నట్లు నేను బాధపడుతున్నాను అని వారు గూర్చిన వేదన ప్రభువు వ్యక్తం చేస్తున్నాడు. యెరూషలేముకి 8 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాన బెన్యమీను ప్రాంతం ఉంది. అక్కడ రామ అనే ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. ఇశ్రాయేలు వారికి దరిగా ఉన్న వారికి కలిగిన నాశనం, వారికి కలిగిన నష్టం, దుఃఖం ఎంత ఘోరమైందో ఇక్కడ మనం అర్థం చేసుకోగలుగుతాం. చాలా విషయాలు ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు చెప్తున్నారు. ఈ 12 గోత్రాల ప్రజల యొక్క స్థితిని చూసట దేవుడు దుఃఖపడుతూ, వారిని తిరిగి నేను తీసుకొస్తాను, వారికి తిరిగి క్షేమమునిస్తాను అని ఆయన మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం పశ్చాత్తాపడితే దేవుడు తిరిగి మరల క్షేమము ఇస్తాడు. ఈ ప్రజలైన వారందరూ కూడా పశ్చాత్తాపడి యెరూషలేముకు వచ్చి ప్రభు సన్నిధిలో వేడుకున్న కారణాన మరల పూర్వపు స్థితిని మీకు నేను దయచేస్తానని, మీకు క్షేమము కలుగుతుందని, మిమ్మలను స్థిరపరుస్తానని ప్రభువు చెప్తున్నాడు. ఒక పశ్చాత్తాపములో నీ జీవితంలో క్షేమాన్ని చూస్తావనంటే, నీ బ్రతుకు స్థిరపరచబడుతుంది అనంటే, ఎందుకు నీవు అలాగున్న కార్యాన్ని చేయకూడదు? ఈ ప్రజల పక్షంగా దేవుడు ఉండి తన కార్యాన్ని జరిగిస్తానని చెబుతూ ఉన్నాడు. వారి తల్లిదండ్రులు చేసినటువంటి పాపం దోషముకు బదులుగా వారికి పిల్లలను శిక్షించబోతున్నాడని ప్రభు చెప్పాడు. అయినా సరే వారు పశ్చాత్తాపడగలిగితే ఆ శిక్ష నుంచి కూడా తప్పిస్తానని చెప్పాడు. రోజులు గడిచినా వారి హృదయాలు మారాలని ఎదురు చూశారు ప్రభు. వారు ఎంతైతే బాధపడ్డారో, ఎంతైతే వేదన అనుభవించారో దానికి మించిన సంతోషాన్ని దేవుడు వారికి ఇస్తానంటున్నాడు. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఎలాంటి వారైనా వారికి నేను క్షేమమునిస్తాను, వారిని నేను మరిచిపోను. వారికి పగలు సూర్యకాంతి, రాత్రి వెన్నెల కాంతి, నక్షత్రపు కాంతి నేను నియమిస్తాను. వారికి క్షేమమును దయచేస్తాను. వారు ఊహించలేని కార్యాలు వారి పట్ల నేను జరిగిస్తాను. వారిని, వారి సంతానాన్ని రాబోయే దినాల్లో ఒక దీవెనకరంగా ఉంచుతానని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజున ఇశ్రాయేలు జనాంగం, యోధా జనాంగం శత్రు చేతిలో మగ్గిపోయినా మరలా దేవుడు వారిని తిరిగి తీసుకొచ్చి క్షేమం ఇస్తానడానికి గల కారణం ఏంటంటే, వారు పడుతున్నటువంటి పశ్చాత్తాపం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదనే మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. వీరి పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి కనికరం నీ మీద కూడా తప్పకుండా చూపిస్తాడు. ఒకవేళ దేవునికి దూరమై బ్రతుకుతున్నావేమో, ఆయన గాయాలు రేపుతున్నావేమో, ఎప్పుడైనా ఆయనకి నచ్చని బ్రతుకు నీలో ఉందేమో, ఇంకా చేదైన వేరు మొలిచి దేవునికి దూరంగా బ్రతుకుతున్నావేమో, ప్రభు దగ్గర క్షమాపణ కోరి ఈ రోజు నుంచి అయినా ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండటానికే నీవు దేవునికి అప్పగించుకుంటే, తన ప్రజలకు ఎలాంటి క్షేమస్థితినిచ్చి స్థిరపరుస్తానని మాట వాగ్దానంగా చేస్తున్నాడు. అట్టి స్థితిని దేవుడు నీకును ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. అటు విధంగా ప్రభువులో ప్రతి ఒక్కరూ జీవితాలు కట్టుకొని మాదిరికరమైన బ్రతుకులు బ్రతుకుతూ ఆయన కృపలో వర్ధిల్లాలని దైవజనుడిగా నేను కూడా కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలు మనం వినుకుట్లో దీవించి ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన మార్పు నొంది క్షేమస్థితి పొందుదురుగాక. ఆమేన్.